నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో పర్యటించనున్న ప్రధాని. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న నరేంద్ర మోదీ. దేశ రైల్వే రంగంలో రేపు చారిత్రక ఘట్టం ఆవిష్కృతం. జింద్ సోనీపట్ మధ్య భారత మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ. అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రేపు పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర బీజేపీ నేతలు. వార్తల్లోని వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో పర్యటించనున్నారు. 3 రాష్ట్రాల పర్యటనలో భాగంగా 24,870 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తొలుత హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య భారత మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. జింద్లోని ఏకలవ్య స్టేడియంలో సుమారు 14,700 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం చండీగఢ్లోని 4,700 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగిస్తారు. అనంతరం ప్రధాని పంజాబ్లోని జలంధర్లో పర్యటిస్తారు. అక్కడ 5,470 కోట్ల రూపాయల విలువ పైగా పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. దేశ రైల్వే రంగంలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతం కానుంది. ఇప్పటి వరకు ఉన్న సాంప్రదాయ ఇంధన వినియోగ రైళ్ల స్థానంలో హరిత ఇంధన రైలు ప్రజలకు అందుబాటులోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు హర్యానాలోని ఈ రైలును ప్రారంభించనున్నారు. జింద్ నుంచి సోనాపట్ మధ్య ప్రయాణించే ఈ రైలు పూర్తిగా హైడ్రోజన్ ఇంధనం ఆధారంగా పట్టాలపై దూసుకు వెళ్లనుంది. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అనుకూల వాహన వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో మన దేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, వాయు కాలుష్యం తగ్గించాలన్న ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు 2030 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఇటు వ్యక్తిగత, అటు ప్రజా రవాణా వ్యవస్థలలోనూ ఎలక్ట్రిక్ సహా హరిత ఇంధన వినియోగ వాహనాలను ప్రోత్సహిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా వినియోగించే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ భారతీయ రైల్వే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కలుపుతూ నడిచే రైళ్లలో ప్రస్తుతం విద్యుత్, డీజిల్ వంటి సంప్రదాయ ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. అయితే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం హరిత ఇంధన రైళ్లను ప్రవేశపెట్టాలని సంకల్పించింది. దీనిలో భాగంగా దేశంలోని తొలిసారిగా శుక్రవారం తొలి హరిత ఇంధన హైడ్రోజన్ రైలుకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు. హర్యానాలోని జింద్ సోనిపట్ మధ్య తొలి హైడ్రోజన్ రైలు శుక్రవారం ప్రయాణించనుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు. అత్యంత శక్తివంతమైన ఈ హైడ్రోజన్ రైలును ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ పరికరాలు, సాంకేతికతతో నిర్మించారు. పర్యావరణానికి ఎలాంటి హాని కలుగని రీతిలో ఈ రైలును రూపొందించడం విశేషం. డీజిల్, బొగ్గు వినియోగానికి బదులు పునరుత్పాదక ఇంధనంతో తయారు చేసిన హైడ్రోజన్ను ఈ రైలులో ఇంధనంగా వినియోగిస్తారు. దీనికి గాను ప్రత్యేక హైడ్రోజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. హైడ్రోజన్ వినియోగంతో ఎటువంటి కర్బన ఉద్గారాలు విడుదల కావని రైల్వే శాఖ పేర్కొంది. ఇక ఈ రైలు గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. మొత్తం 10 బోగీలతో నిర్మించిన నమో హైడ్రోజన్ రైలుకు కేంద్ర ప్రభుత్వం 136 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. దేశంలో తొలి హైడ్రోజన్ రైలు రాకతో ఇప్పటి వరకు ఇలాంటి రైళ్లు ఉన్న కొద్ది దేశాల సరసన భారత్ సగర్వంగా నిలవనుంది. ఇప్పటి వరకు అభివృద్ధి చెందిన దేశాలైన
జర్మనీ, జపాన్, చైనాలలోనే హైడ్రోజన్ రైళ్లు ఉండడం గమనార్హం. కాగా ఇప్పుడు మన దేశంలోనూ హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రానుంది. త్వరలోనే దేశవ్యాప్తంగా మరిన్ని హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాజధాని అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సంప్రదాయ క్రతువులు నిర్వహించి జగన్నాథ రథయాత్రను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. అమరావతి రాజధాని నగర బృహత్ ప్రణాళికలతో కూడిన చిత్రపటాన్ని శిరస్సుపై ధరించి విశ్వనగరిగా అమరావతి ఎదగాలని కోరుకుంటూ జగన్నాథ రథం ముందు భాగంలో బంగారు చీపురుతో ఊడ్చి ముఖ్యమంత్రి శుభ్రం చేశారు. అనంతరం జగన్నాథుడు, బలభద్ర, సుభద్రులు ఆసీనులైన రథాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పి నారాయణతో కలిసి ముఖ్యమంత్రి లాగారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మొదటిసారి అమరావతిలో రథయాత్ర నిర్వహించడం ఆనందదాయకమన్నారు. ప్రతి ఏటా రథయాత్ర నిర్వహిస్తామని ఇస్కాన్ ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్న రథయాత్ర అనగానే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. తలుచుకుంటే ఒక శక్తి, ఒక వైబ్రేషన్ వస్తుంది. భారతదేశ చరిత్రలో జగన్నాథ రథయాత్రకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి రథయాత్రని మొట్టమొదటిసారిగా మన అమరావతిలో నిర్వహించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గర్వపడుతున్నా. ఇప్పుడే జగన్నాథ స్వామిని, బలదేవుని, సుభద్ర, సుదర్శన్ని స్మరించుకుంటున్నాను. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రేపు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాద్ స్టేడియంలో నిర్వహించనున్న భారీ రుణ మేళాలో మంత్రి పాల్గొంటారు. ఈ కార్యక్రమ ఏర్పాట్లకు స్థానిక పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి రుణ లబ్ధిదారులు సభకు చేరుకునేలా సుమారు 600 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేశారు. స్టేడియంలో కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజర్ పరామర్శించారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్న గవర్నర్ పవన్ కళ్యాణ్తో మాట్లాడి శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని, త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని గవర్నర్ ఆకాంక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో చర్చిస్తున్నారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో పీపీపీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు. పోర్టులు, షిప్ యార్డులు, ఎయిర్పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను పీపీపీ కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక, టూరిజం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో పురోగతిలో 1,23,229 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. పీపీపీ ప్రాజెక్టులను సస్టైనబుల్ మోడల్లో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టులు ఎంతో కష్టపడి సాధిస్తున్నామని వాటిని సాకారం చేసుకోవాలంటే ప్రజల నుంచి కూడా సహకారం అవసరమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులో నిర్మాణంలో ఉన్న శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనుల పురోగతిని ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ నూతన ఫ్లైఓవర్ నిర్మాణానికి స్థానికులు భూములు అందించి సహకరిస్తే మరింత అభివృద్ధి సాధిస్తామన్నారు. అందుకోసం అధిక మొత్తంలో పరిహారం కూడా అందిస్తున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని కోరారు. కూడా కంప్లీట్ చేసి మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ని బయటకు చెప్పలేని మెటీరియల్ ఇష్యూస్ ఉన్నాయి, గ్రావెల్ ఇష్యూస్ ఉన్నాయి, తర్వాత కొంత స్టీల్ కావాల్సినటువంటి సైజెస్ రాడ్స్ దొరకని ఇష్యూస్ ఉన్నాయి, లేబర్ షార్టేజెస్ హెవీగా ఉన్నాయి. ఎందుకంటే చుట్టుపక్కల అమరావతి ప్రాంతంలో విపరీతమైన వర్క్స్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ లేబర్ వెళ్ళటం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా మనకి ఎక్కువగా జనరల్గా వచ్చేటువంటి వెస్ట్ బెంగాల్ ఆ స్టేట్స్లో ఎలక్షన్ జరగటం, అక్కడ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగటం, రకరకాల కారణాలతో లేబర్ షార్టేజెస్ ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నిటినీ సార్ట్అవుట్ చేసుకొని ఏ విధంగా చేయాలి అవన్నీ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇచ్చిన టైం ఏదైతే ఉందో దానికి అవసరమైతే 2-3 వారాల ముందే కంప్లీట్ చేసి నెక్స్ట్ జూలై ఎండింగ్ 2027 నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ టైంకి ఎట్టి పరిస్థితులు ఇస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులకు సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వర్చువల్గా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వసతి గృహాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, మెను అమల్లో రాజీ పడొద్దని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై నిరంతరం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నేతల బృందం ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. రాజమహేంద్రవరం నుంచి యాత్రగా వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి, శాసన మండలి పక్ష నేత సోము వీర్రాజు సహా పలువురు నేతల బృందం ప్రాజెక్టును సందర్శించారు. ఇరిగేషన్ టెన్నెల్ నెల రోజుల్లో పూర్తవుతుందని అధికారులు వివరించారు. రెగ్యులేటర్ వర్క్ కొంత పెండింగ్ ఉందన్నారు. ప్రాజెక్టు వద్ద 2,800 కోట్లతో నిర్మాణమవుతున్న పవర్ ప్రాజెక్టును బీజేపీ నేతలు పరిశీలించారు. ఒకే సంవత్సరంలో పవర్ ప్రాజెక్టు పూర్తవుతుందని అధికారులు వివరించారు. పవర్ ప్రాజెక్టుకు సంబంధించి పని జరుగుతున్న మొదటి యూనిట్ పనులను నేతలు పరిశీలించారు. 2,400 మీటర్ల ఎగువ కాపర్ డ్యామ్ను పరిశీలించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ప్రభుత్వ వసతి గృహాల్లో ఆంధ్రప్రదేశ్ ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీరెడ్డి ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక నిధులు ఖర్చు చేస్తోందని తెలిపారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మీరు 2 సార్లు మాత్రమే వచ్చి డమ్ చేసి తెల్లగొట్టించిపోతున్నారు. నీకు ఇచ్చిన టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు మీరు. వాళ్ళు 4 సార్లు బిల్లు తెచ్చుకున్నారు సార్. ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు కలెక్టర్ అడ్వైజరీ బోర్డు కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ట్రాన్స్జెండర్ల సమస్యల పరిష్కారం, సంక్షేమం, నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కల్పన కొరకు రాష్ట్ర ప్రభుత్వం అడ్వైజరీ బోర్డు కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. ట్రాన్స్జెండర్ విద్యార్థులకు పాఠశాలలు, కళాశాలలు,
విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల విషయంలో ఎటువంటి వివక్ష చూపకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మళ్ళీ ఆలస్యమా? మా అమ్మాయిది కొత్త అకౌంట్, ఇంకా నా కేవైసీ కూడా అప్డేట్ చేయాలి. నేను ఇక్కడ నూడిల్స్ చేస్తున్నాను, నువ్వేమో సాకులు వెళ్తున్నావా? ఇదైతే బొత్తిగా టక్కున చేసే పని. ఎలా? ఒకవేళ కేవైసీలో ఎటువంటి మార్పు లేకపోయినా లేదా కేవలం అడ్రస్ మారినా అప్పుడు రిజిస్టర్ మొబైల్, ఈమెయిల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా లెటర్ ద్వారా సెల్ఫ్ డిక్లరేషన్ చేయి. మరి మార్పులుంటేనో? ఇంట్లో కూర్చొని వీడియో కేవైసీ, ఆధార్, ఓటీపీ, ఈ కేవైసీతో అప్డేట్ చేసుకో, అంతే. ఇదైతే నూడిల్స్ చేయడం కన్నా సులువైనది. ఇప్పుడే వస్తాను. ఆర్బీఐ అంటుంది. కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు. తిరిగి వార్తలకు స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విస్తారంగా ఉన్న కొబ్బరి పంట నుంచి ఉప ఉత్పత్తుల తయారీ ద్వారా పారిశ్రామిక అభివృద్ధితో పాటు రైతులకు మెరుగైన ధర అందేలా జాతీయ స్థాయి సదస్సును జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన పలువురు కొబ్బరి సంబంధిత పరిశ్రమకు చెందిన ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తలు, అధికారులు హాజరయ్యారు. ఆవిలాల గ్రామానికి సంబంధించిన దశాబ్దాల నాటి భూ వివాదానికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. కర్నూలులో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో భూ సమస్యల దశల వారీగా పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. న్యాయపరమైన కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం ఈరోజు నిర్వహించారు. ఈ నెల 20 నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో చర్చించారు. పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు. సిబిఎస్ఈ పాఠ్య ప్రణాళికలో భాగంగా 3వ భాష అమలుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 9వ తరగతిలో కొత్త భాషను ప్రవేశపెట్టడం సరికాదని పేర్కొంది. దీనివల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుందని అభిప్రాయపడింది. దీనికి బదులు ఏదైనా కొత్త భాషను 5 లేదా 6 తరగతుల్లోనే ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి సూచించింది. తమిళనాడులో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటుకు సంబంధించి దాఖలైన పిటిషన్ను విచారించిన జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన ధర్మాసనం త్రిభాషా విధానంపై ఈ విధంగా వ్యాఖ్యానించింది. ఆగ్రో ఫ్రెష్ ఆదివాసీ సేంద్రియ చిరుధాన్యాల విక్రయ కేంద్రం మహిళా సాధికారతకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. గిరిజన మహిళల ఆర్థిక సాధికారత, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకమే ధ్యేయంగా సీతంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆగ్రో ఫ్రెష్ ఆదివాసీ సేంద్రియ చిరుధాన్యాల విక్రయ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పవర్ స్వప్నిల్ జగన్నాథ్తో కలిసి ఈరోజు ప్రారంభించారు. 100% గిరిజన మహిళా రైతు వాటాలదారులతో నడిచే సరికొత్త ముందడుగుగా అభివర్ణించారు.
వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం నిర్దేశిత ప్రణాళిక ప్రకారం విజయవంతంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. విజయవాడ నుంచి ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ పురోగతిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కడప నుంచి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న కార్యక్రమ పురోగతిని కలెక్టర్ వివరించారు. జిల్లాలోని 18,96,231 మంది ఓటర్లకు సంబంధించిన గణన పత్రాల పంపిణీని 100% పూర్తి చేసినట్లు తెలిపారు. భద్రతా సవాళ్లను ఎదుర్కోవడానికి మరింత సన్నిహిత ప్రాంతీయ సహకారం అవసరమని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఉద్ఘాటించారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన 5వ బిమ్స్టిక్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఘర్షణలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సాంకేతిక అంతరాయాలతో కూడిన ప్రస్తుత ప్రపంచ పరిస్థితిలో బిమ్స్టిక్ సభ్య దేశాలు తమ పరస్పర ప్రయోజనం కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. In global supply chains have also resulted in economic hardship for all our countries. In this setting, there is an urgent for us to collaborate, take decisive actions for our mutual benefit, and find solutions through mutual discussions and deliberations to the vexed problems that we are all facing. We have advanced and strengthened cooperation in fighting terrorism, combating transnational organized crime, cyber threats, meeting maritime challenges. సెలవు రోజుల్లో పర్యాటక ప్రాంతాల్లో జల విహారానికి వెళ్లే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డ్యాంలు, సముద్ర తీరాల్లో బోటింగ్ అనేది అత్యంత ఆకర్షణీయమైన వినోదం. బోటు ప్రయాణాల్లో భద్రతా ప్రమాణాల ప్రాముఖ్యతపై మా ప్రతినిధి షరీఫ్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సరదాగా సాగే బోటు ప్రయాణాల్లో కొన్నిసార్లు ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ప్రాణాంతకంగా మారుతున్నాయి. పడవలో ప్రయాణించేటప్పుడు తగు జాగ్రత్తలపై అవగాహన లేకపోవడం వల్ల బోటు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మనం విజయవాడలోని పున్నమేరువాట వద్ద బోటింగ్ కేంద్రం. సరదాగా ఆహ్లాదకర వాతావరణంలో ఉల్లాసంగా గడిపేందుకు చాలా మంది ఇష్టపడతారు. సాధారణంగా బోటు ప్రయాణంలో ఉన్నప్పుడు ఏదైనా వింత అనిపించినా ఫోటోలు, సెల్ఫీల కోసము పర్యాటకులు ఒక్కసారిగా పడవలో ఒక వైపుకు తిరుగుతుంటారు. కానీ నీటిపై ప్రయాణించే పడవలకు సమాంతర బరువు అనేది అత్యంత కీలకమంటున్నారు నిపుణులు. ప్రయాణికులందరూ ఒకే వైపుకు రావడం వలన పడవ గురుత్వాకర్షణ దెబ్బతింటుందని, ఫలితంగా క్షణాల వ్యవధిలో పడవ ప్రమాదానికి గురి కావచ్చని అంటున్నారు. దీనికి తోడు నిర్వాహకులు బోటు సామర్థ్యానికి మించి పర్యాటకులను ఎక్కించడం వలన కూడా సమతుల్యత దెబ్బతిని ప్రమాదం జరిగే అవకాశం ఉందని అంటున్నారు. పర్యాటక రంగాన్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ సంయుక్తంగా విజయవాడ పున్నమి ఘాట్కొచ్చే పర్యాటకుల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పర్యాటకులకు ఆనందానుభూతులను అందిస్తోంది. అయితే జలవిహార సమయంలో ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటోంది. ప్రతి ఒక్కరూ లైఫ్ జాకెట్ తప్పనిసరిగా ధరించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ లైఫ్ జాకెట్ల వలన ఏదైనా ప్రమాదం సంభవించినా నీటిపై సురక్షితంగా తేలేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణంలో సీట్ల నుంచి లేవడం, ఒకే వైపు నిలబడడం లాంటివి అస్సలు చేయకూడదని, ముఖ్యంగా చిన్నపిల్లలకు పెద్దల లైఫ్ జాకెట్లు వేయకూడదని సూచనలు చేస్తున్నారు. in the hands of the boat drivers. It's very nice. Now the dam is full, so feels very nice. Cold breeze and
every around hills are there, so it's very nice ride. लाइफ जैकेट सबको पहनना ही पड़ता है और सब अच्छे से बिहेव करता है कि आप सेफ रहो, ये सिक्योरिटी दे रहे हैं और जर्नी में आपको अगर कोई प्रॉब्लम है तो वो पूछ रहे हैं। बहुत अच्छा है सिस्टम। నిబంధనల అమలులో వ్యవస్థల నిఘా, పడవ నిర్వాహకుల బాధ్యత ఎంత ముఖ్యమో ప్రయాణించే పర్యాటకుల స్వీయ జాగ్రత్త కూడా అంతే ముఖ్యం. విహారయాత్రలో ఆనందంతో పాటు అప్రమత్తత కూడా అవసరం. మరీ ముఖ్యంగా జల విహారంలో నియమాలు పాటిద్దాం, ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిద్దాం. బ్యూరో రిపోర్ట్, డిడి న్యూస్ ఆంధ్ర. ఇంధన ఎగుమతులపై విండ్ఫాల్ పన్ను విధానాన్ని కేంద్రం సవరించింది. పెట్రోల్ ఎగుమతులపై సుంకాన్ని తగ్గించింది. కాగా డీజిల్, ఏవియేషన్ టర్బల్ ఫ్యూయల్పై ఎగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సవరించిన రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. భారత నావికాదళం ఈ నెల 20 నుంచి 23 వరకు కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్లో ఆపరేషన్ సదరన్ రెడీనెస్ పేరుతో బహుళజాతి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ 4 రోజుల కార్యక్రమాన్ని కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ CMF సహకారంతో చేపడుతున్నారు. సముద్ర భద్రతా చట్టాలు, కౌంటర్ నార్కోటిక్స్, ఫైర్ ఫైటింగ్, సమాచార భాగస్వామ్యం వంటి అంశాలలో భాగస్వామ్య దేశాల నౌకాదళాల మధ్య సమన్వయాన్ని, నైపుణ్యాన్ని పెంపొందించేలా ఈ శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించారు. ఒడిశాలోని తెంకనాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మోటాంగా పోలీస్ స్టేషన్ పరిధిలో పోఖారి సమీపంలో దాదాపు 3 అడుగుల లోతు వరకు వరద నీరు ప్రవహిస్తోంది. NH55లో సుమారు 200 మీటర్ల మేర నీట మునిగింది. సమీపంలో రోడ్లు, వ్యవసాయ క్షేత్రాలు పూర్తిగా జలమయమయ్యాయి. కటక్ కంబల్పూర్లలో కలిపే NH55పై వరద కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒకప్పుడు ప్రకృతి సహజ అందాలకు పేరుగాంచిన కాశ్మీర్ లోయ నేడు పారిశ్రామిక వృద్ధి, వ్యవస్థాపకతతో నూతన అవకాశాలకు మార్గదర్శిగా నిలుస్తోంది. పుల్వామాలోని లసీపోరా పారిశ్రామిక ప్రాంతంలో ఆధునిక కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, పెన్సిల్ స్లాట్ తయారీ యూనిట్ల ఉపాధి అవకాశాలను సృష్టిస్తూ స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి. యాపిల్ ఉత్పత్తిని మెరుగైన మార్కెట్లతో అనుసంధానించడానికి ఈ ప్రాంతంలోని యువ పారిశ్రామికవేత్తలు సాంకేతికతలను విరివిగా వినియోగిస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో కాశ్మీర్లోని పరిశ్రమ, ఉద్యోగాలు స్వావలంబన దిశగా నడుస్తున్నాయి. బెంగాల్ సాంప్రదాయ మిఠాయిలు తీపిదనం ఇప్పుడు విశ్వవ్యాప్తమవుతోంది. ఈ మిఠాయిలు వాటి ప్రత్యేకమైన రుచి, మృదుత్వం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. పాలు, తాజా పన్నీర్, చక్కెర లేదా బెల్లంతో వీటిని తయారు చేస్తారు. బెంగాల్ సంప్రదాయ మిఠాయిలు ఆధునిక సాంకేతికతలతో పాటు భారీ స్థాయి ఉత్పత్తి కారణంగా ఇప్పుడు ప్రపంచ మార్కెట్లను సులభంగా చేరుతున్నాయి. కోల్కతాలోని అత్యాధునిక ఉత్పత్తి కేంద్రంలో రసగుల్లా, సందేశ్, మిస్టీ దోయ్ వంటి ప్రసిద్ధ మిఠాయిలను వాటి అసలైన రుచిని కాపాడుకునే ఆధునిక యంత్రాల సహాయంతో తయారు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రేపు హర్యానా, చండీగఢ్, పంజాబ్లలో పర్యటించనున్న ప్రధాని. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్న నరేంద్ర మోదీ. దేశ రైల్వే రంగంలో రేపు చారిత్రక ఘట్టం ఆవిష్కృతం.
జింద్ సోనీపట్ మధ్య భారత మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న ప్రధాని మోదీ. అమరావతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రేపు పల్నాడు జిల్లాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర బీజేపీ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.